హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నిన్న బడ్జెట్ వీడియో పెట్టాను కదా, ఐ హోప్ కొంతమందికైనా అది హెల్ప్ అవుద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను అబ్బా, మొన్న నేను స్క్రిప్ట్ పీడిఎఫ్ పెడతానన్నాను కదా, దాంతోపాటు ఏంటంటే షెడ్యూల్ కూడా వేసాను, ప్రాపర్ షెడ్యూల్. సో ఎన్ని రోజులు చేశాను, ఏ రోజు ఏమేమి సీన్లు చేశాను అని, సో అది కూడా పెడదాము అని. సో ఏదైతే బడ్జెట్ వీడియో ఉందో దాని కింద షెడ్యూల్ పీడిఎఫ్ అని పెట్టండి. సో నేను పెట్టి నాకు మళ్ళీ మెయిల్ చేయండి, నేను ఖచ్చితంగా అది పీడిఎఫ్ మీకు పంపిస్తాను. అంటే మీకు అర్థమవుద్ది షెడ్యూల్ ఎలా వేయాలి ఏంటి అది ఇదని కూడా మేబీ కొత్త వాళ్ళకి అర్థమవుద్ది. అంటే మోర్ ఎవర్ అంటే 1-2 కామెంట్లు నేను విన్నాను, ఇలాంటివి నాకు తెలుసు అన్నట్టు ఎవరో కామెంట్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ది అంటే నేను చెప్పాలనుకుంటుంది ప్రతిదీ తెలుసు అబ్బా. ఇప్పుడు నేను 30 మంది 40 మందికి నేరేషన్లు ఇచ్చాను. బట్ రేపు నాకు 8th ఒక అన్నతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్తో ఉన్నప్పుడు అంటే ఇలా స్క్రిప్ట్ గురించి నేరేషనే కదా, మళ్ళీ నేను నా ఫ్రెండ్ ప్రహాస్కో లేకపోతే వసంత్ అన్నకో లేకపోతే ఇంకొకరికో కాల్ చేసి ఇదిగో ఇలా ఉందన్న, ఇతని ప్రీవియస్ సినిమాలు ఇవి, ప్రొడ్యూసింగ్ ఇవి చేశాడు, లేదా ఆయన బ్యాక్గ్రౌండ్ ఇది, సో ఎలా మాట్లాడవచ్చు అన్న అని అంటాను. అది ఒకటి బూస్టింగ్ కోసమైనా కావచ్చు, లేదా వాళ్ళు ఇంకేదైనా కొత్త పాయింట్ చెప్తారనే ఆశ కావచ్చు, లేకపోతే ఒక ధైర్యం కోసం కావచ్చు. సో అంటే 30-40 సార్లు నేరేషన్ నుంచి కూడా ఎందుకు అడుగుతాము అంటే వేరియస్ రీజన్స్. సో అట్నే ప్రతిదీ అబ్బా, అంటే ఇది మేము ఆల్రెడీ చేసేసాం కదా, ఆల్రెడీ స్క్రిప్ట్ రాసాం కదా, ఇందులో మళ్ళీ స్క్రిప్ట్ రైటింగ్లో కొత్తదనం ఏముంది అని అనుకోవచ్చు. బట్ మనకి తెలియని ప్రతి అది స్క్రిప్ట్ రైటింగ్లోనే మనకి తెలియని చాలా మెలకువలు ఉంటాయి. అంటే మనకి తెలుసు అని కూడా మన మూర్ఖత్వం అని నేను బిలీవ్ చేస్తాను. సో కుదిరితే అది నమ్మండి నిజంగా. అండ్ ఏమి తెలియనట్టు వినండి అబ్బా, ఎవరు చెప్పినా ఒక్కటి మనకి ప్లస్ అయినా చాలు. సో అది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే నేను లాంగ్ వీడియోలు చేయడానికి బేసిక్గా డెమో ఫిలిం రిలీజ్ చేసే ముందు కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నాను. అది షార్ట్ ఫిలిం ప్రమోషన్ పరంగా కానీ, లేకపోతే కొత్త వాళ్ళకి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పేసి కూడా. బట్ అదైతే రిలీజ్ చేసేసాను. బట్ ఇప్పుడైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, సో ఇవి మీకు హెల్ప్ అవుతాయా లేదా అని చూడండి. నేను చదువుతాను, ఓకే ఇందులో వీడియోలు చేయండి అని అంటే నేను వాటి మీద చేసే ప్రయత్నం చేస్తా. నెంబర్ 1 ఏంటి, ఓకే ఈ షార్ట్ ఫిలిం ఐడియా ఎలా వచ్చింది. ఇప్పుడు నేను 0 బడ్జెట్లో, అంటే 0 బడ్జెట్ మీన్స్ ఒక 10,000 లోపు అబ్బా, 10,000 లోపులో ఒక మంచి షార్ట్ ఫిలిం తీద్దామని ఆశపడుతున్నాను. సో ఇప్పుడు నాకు బడ్జెట్ ఓకే, అసలు ఏది తీద్దామని ఐడియా ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, నీకు కానీ నాకు కానీ మనందరికి కానీ. సో అదొకటి షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత అంటే సినిమాకి ప్రొడ్యూసర్ని ఇంకా నేను ఫైన్ చేయలేదు, బట్ షార్ట్ ఫిలింకి ప్రొడ్యూసర్ని ఎలా ఫైన్ చేశాను అనేది ఒక వీడియో. అండ్ అంటే ఇప్పుడు సినిమాకి ప్రొడ్యూసర్లు అంటే చెప్తానబ్బా నేను ఎలా ట్రై చేస్తాను, ఇంకా సక్సెస్ అవ్వలేదు కాబట్టి నేను అది కంక్లూజన్ ఇవ్వను ఇంకా. షూట్ ఎక్కడ చేసాం మీ అందరూ తెలుసు, చాలా విషయాలు చెప్పినట్టున్నాను. సో యాక్టర్స్, సో మెయిన్ యాక్టర్స్, సెకండరీ యాక్టర్స్, జూనియర్స్, సో వీళ్ళ గురించి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ డిఓపి, ఒక వీడియోలో అడిగారు నన్ను కెమెరాతో పాటు డిఓపి వస్తారా అని. సో అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కదా ఇలాంటి డిస్కషన్స్ అని. అండ్ నెక్స్ట్ రెక్కి అసలు నేను వెళ్ళానా, డిఓపితో వెళ్ళానా, టీం అందరం వెళ్ళాము, అసలు ఏం చేసాము అసలు ఆ విలేజ్, అదొకటి. నెక్స్ట్ వర్క్షాప్ గురించి, యాక్టర్స్తో వర్క్షాపు లేదా డిఓపితో డిస్కషన్స్, వీటి గురించి ఒక వీడియో చేద్దామని. అంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఒక 5 పెద్ద మంచి సినిమాలు చేశాను, సినిమా బండి, శుభం, పరద, ఇప్పుడు March 6 మ్యాన్స్ నోస్ మల్లేష్ వస్తుంది, చూడండి ఆ సినిమా ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. తర్వాత తుఫాన్ హెచ్చరిక, తర్వాత ఇంకో సినిమా ఫస్ట్ ఐడియా పనిచేశాను. సో ఇన్ని సినిమాలు చేసి కూడా నీకు అవ్వలేదా బ్రో అంటే అది ఇంకా వేరే చాప్టర్ ఇంకా. సో దాని గురించి సక్సెస్ అయిన తర్వాత మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా. నెక్స్ట్ వర్క్షాప్ ఏంటి, సో వర్కింగ్ డేస్,
ప్లానింగ్, అసలు ఎలా ప్లాన్ చేశాను, ఎందుకంటే నాకు ఎవరు లేరు కదా, నేనే ప్లాన్ చేసుకోవాలి ప్రతిదీ. సో దాన్ని నేను ఎలా ప్లాన్ చేశాను. తర్వాత కొత్త వాళ్ళతో యాక్టింగ్, ఇప్పుడు నాతో 3 యాక్టర్లే నోన్ యాక్టర్స్, మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. సో వాళ్ళతో ఎలా చేయించుకున్నాను. తర్వాత క్లైమాక్స్ అంటే ఒక షూట్, ఇప్పుడు మనకి షూట్లో అనుకున్నట్టు జరగదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ రోజు ఇప్పుడు ఈ టీ షాప్ దగ్గర షార్ట్ పెట్టుకుందామని టీ షాప్ అని అడిగాం. సరే భయ్యా రేపు వచ్చేసుకుంటూ 1 అవరే కదా అన్నాడు. కట్ చేసేవాడు ఆ టైంకి రాకపోవచ్చు. సో మనం ఎలా ఫేస్ చేసాం, అలాంటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఒక అన్న సినిమా చేశానన్నారు కష్టపడి చాలా ఇష్టంతో. 2 సినిమాలు మధ్యలో ఆగిపోయినాయి. ఇప్పుడు 3వ సినిమా కూడా పోస్ట్ దగ్గర ఆగిపోతుంది అని విన్నప్పుడు అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు షార్ట్ ఫిలిం కూడా నేను కూడా 1 ఇయర్ మోసాను ఆ బరువుని. అంటే అస్సలు చేయకుండా ఉండాలి, చేస్తే మధ్యలో ఆగిందనుకో మన సరౌండింగ్స్ ఉండే వాళ్ళ మీద మన నమ్మకం పోతుంది. సో నా పాయింట్ అది. సో అలా ఆగకుండా ఉండడానికి ఏంటి. నెక్స్ట్ ట్రైలర్ ఇప్పుడు దగ్గర 85K వ్యూస్. అంటే ట్రైలర్ కట్టింగ్ మేము ఎలాంటి డిస్కషన్ చేసాం, ఎందుకంటే మనది చిన్న ఫిలిం, ఏమేమి పెట్టాలి ఖచ్చితంగా, ఇది ఉంటేనే వర్కౌట్ అవుద్ది అని చెప్పేసి. నెక్స్ట్ పోస్టర్ మీద ఈ బొమ్మ ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని ఎలాంటి డిస్కషన్ చేసాము. ఆఫ్టర్ ఎడిట్ ఏమేం చేసాము, ఎలాంటి డిస్కషన్ ఎడిటర్తో నాతో కానీ. నెక్స్ట్ సాంగ్ షూట్ అప్పుడు అంటే చిన్న 1.5 minute సాంగ్ ఉంది కదా, సో ఆ సింగర్ కానీ లేకపోతే ఆ లిరిక్స్తో కానీ అవన్నీ ఎలా చేసాము ఏంటి. నెక్స్ట్ మంచి కామెడీ సీన్లో, అంటే అందరం ఓ చోటే పడుకున్నాం. సో అక్కడ మంచి కామెడీలు జరిగాయి పడుకునేటప్పుడు కానీ, మార్నింగ్ స్నానాలు చేసేటప్పుడు కానీ. సో అలాంటి తర్వాత ఒకే హౌస్లో పడుకోవడం, బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ని అసలు ఎలా యూజ్ చేసుకున్నాం, అండ్ ఆ విలేజ్ సపోర్ట్, విలేజ్లో బెస్ట్ మూమెంట్. సో ఇలాంటివన్నీ చిన్నివి అర్థమయ్యే విధంగా ఒక 5-6 నిమిషాలు మీతో నేను షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూడండి, మీకు ఇది వర్కౌట్ అవుతుంది అని ఏమైనా అనిపిస్తే పాయింట్స్ అయితే చెప్పండి. అంటే ఇది ఈరోజు కూడా ఇప్పుడు నేను షూట్ చేయాలన్నా కూడా ఇవన్నీ నేను ఫాలో అవ్వాలి. రేపు పొద్దున సినిమా చేయాలన్నా నేను ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో ఇవి ఎంత తెలుసుకుంటే, ఎంత ఎక్స్పీరియన్స్ అయితే నీకు అంత మంచిది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ప్లీజ్ ఇది నాకు తెలుసు అని అస్సలు మనం అనుకోవద్దు. అది చాలా 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 పెద్ద గుర్తుగా పెట్టుకోండి. చాలాసార్లు మన లైట్ ఆఫీసర్స్, లేకపోతే ప్రొడక్షన్ బాయ్, లేకపోతే మేకప్ మ్యాన్, లేకపోతే ఆర్ట్ హెల్పర్స్, వీళ్ళు చెప్తున్న పాయింట్స్ కూడా వినగలగాలి. వాళ్ళ నుంచి చాలా మనకి హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా చెప్తున్నారు. సో అది సంగతి. ఈవినింగ్ 6 వీడియో వస్తుంది డైలీ, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.